गायत्री जननी मां रक्ष रक्ष गर्गमुनि सन्नुते रक्ष रक्ष देवेश वन्दिते रक्ष रक्ष देवर्षि संस्तुते रक्ष रक्ष वसिष्ठ वरदात्री रक्ष रक्ष गाधिनन्दननुते रक्ष रक्ष रेगादिवासिनी रक्ष रक्ष विद्यार्थी पूजिते रक्ष रक्ष विद्यार्थी पूजिते रक्ष रक्ष। సభాయే నమః. నేను సాధారణంగా ఉదయం వేళ ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంకాలం సమయంలో కాసేపు ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉండేటటువంటి సభలు, అలాని పిల్లలు ఉండకూడదని నిషేధమేం లేదు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అది నా జన్మకి ఉద్ధారకమవుతుంది అని. కానీ ప్రవృత్తి రీత్యా నాకు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం. దానికి ఒక్కటే కారణం, ఒక చెట్టుకి నీళ్లు పోస్తే వచ్చే ప్రయోజనం వేరు, ఒక మహావృక్షానికి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం చాలా తక్కువ. చెట్టు అంటే నా ఉద్దేశ్యంలో ఒక మొక్కకి నీళ్లు పోసి రక్షణ చేస్తే అది మహావృక్షం అవుతుంది. మహావృక్షానికి నీళ్లు పోయడం వెనకాతల పెద్ద ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పడం కష్టం. కానీ చెట్టుకు నీళ్లు పోసానని ఒక తృప్తి మిగలచ్చేమో. పిల్లలకి 4 మంచి మాటలు చెప్తే ఆ 4 మంచి మాటలను నేను అనుకున్న వాటిలో ఏదైనా ఒక్క మాటైనా ఎవరి మనసునైనా స్పృశించి దాని వలన వారికి ఏదైనా ప్రయోజనం చేకూరితే ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఊపిరి సార్థకత చెందుతుంది అని 4 మాటలు చెప్పడం తప్ప యథార్థానికి మీకు చెప్పగలిగిన సమర్థత నాకున్నదని కాదు, నా దగ్గర నేర్చుకోవలసినటువంటి స్థితిలో మీరున్నారని కాదు. నా గురించి మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పారు, నాకే తెలియదు నాలో అన్ని గుణాలు ఉన్నాయని. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, ఎక్కడైనా ప్రీతి ఉందనుకోండి అవతల వస్తువులో ఉన్నటువంటి దోషం కూడా సుగుణంగా కనపడుతుంది. అది చాలా సహజమైనటువంటి విషయం. నా కొడుకే చిన్నతనంలో నా ఒళ్ళో కూర్చుని మూత్ర విసర్జన చేసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాడు నా కొడుకు కనుక, నా కొడుకు పట్ల నాకు ప్రీతి ఉన్నది కనుక అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా నా ఎడల ప్రీతి కలిగినటువంటి వారికి నేను మాట్లాడే మాటలు, నా స్వభావం చాలా గొప్పవిగా కనపడతాయి. అందుకని నేను పిల్లలతో ఉద్దేశించి ఇవాళ మాట్లాడేటప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చేసే అభ్యర్థన ఏమిటి అంటే, నేను ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తిగా, లేకపోతే మీకు మాటలు చెప్పడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా నన్ను భావన చెయ్యకుండా, నేను మాట్లాడేటప్పుడు మీరు కేవలం నన్ను మీ పినతండ్రిగానో ఒక మేనమావగానో భావన చేసి వినండి. అలా మీరు నన్ను ఒక్కసారి మనసులో భావన చెయ్యగలిగితే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. మిమ్మల్ని నా బిడ్డలుగా, అంటే నా అన్నగారి బిడ్డలు నా బిడ్డలేగా శాస్త్రంలో, నా మేనల్లుళ్ళు మేనకోడళ్ళుగా నేను భావన చేసినప్పుడు మేనమావల ప్రీతి మేలైన ప్రీతి. కాబట్టి నాకు ఒక స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానమునకు ఒక వైశిష్ట్యమును ఆపాదించకుండా, ఆ స్థానమునకు ఒక గౌరవం లేనప్పుడు ఆ స్థానంలో కూర్చుని మాట్లాడవద్దు అని శాస్త్రవచనం. ఒక అధ్యాపకుడు మాట్లాడితే సహజంగా దానికి ఒక అందం ఉంటుంది. నేను ఒక దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తే నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పీఠం పేరే వ్యాసపీఠం. కాబట్టి అక్కడ కూర్చుని నేను పెద్ద మాటలు చెప్పడానికి నాకు ఒక అర్హత ఉంటుంది. కానీ ఒక కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లల దగ్గరికి వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను ఏ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానన్న విషయంలో నాకే ఒక సరియైన అవగాహన లేనప్పుడు నేను పిల్లలకి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలన్న దాని విషయంలో నాకు ఒక అయోమయం ఏర్పడే స్థితి ఏర్పడుతుంది. అది తొలగిపోవాలంటే ముందు పిల్లలకి నాకు ఒక అనుబంధం ఒకటి ఉండాలి కదా. కాబట్టి నన్ను మీ పినతండ్రిగానన్నా భావన చేయండి, నన్ను ఒక మేనమావగానన్నా భావన చేయండి. అప్పుడు ఒక పెద్దరికాన్ని మీరు భావన చెయ్యక్కర్లేదు. చాలా స్వేచ్ఛగా
ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారు మన బాబాయ్ గారు, లేకపోతే మన మామయ్య గారు వచ్చారు, 4 మంచి మాటలు చెప్తున్నారు. ఆయన మనకన్నా ముందు కాలేజీలో చదువుకున్నాడు, ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు, సమాజంలో కొన్ని అనుభవములను గణించి ఉన్నవాడు. మనలాంటి పిల్లల జీవితాల్లో ఉన్న ఉత్థాన పతనములను తెలుసుకోగలిగినటువంటి స్థితిలో సమాజంలో ఇవాళ ఆయన ఒక స్థానంలో ఉన్నాడు. అనేక చోట్ల అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను కాబట్టి, ఎన్నో సరస్వతీ పూజలు చేయించి ఉన్నాం కాబట్టి, శారదా నవరాత్రుల్లో నా దగ్గరికి తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా రావడం, వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యల్ని ప్రస్తావన చేయడం, కొందరు ఉత్తరాలు రాయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అవి వ్యక్తిగతమైన విషయాలు, వాటిని నేను ప్రస్తావన చెయ్యను సభలో. కాబట్టి నేను ఆ విషయంలో పిల్లలు పొందేటటువంటి కష్టంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఆ అర్హత చేత నేను మాట్లాడగలను. అప్పుడు నాకు ఒక బంధుత్వం మీతో ఏర్పడుతుంది. ఆ భావనతో వినండి, అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కళాశాల తరపున ఇప్పటిదాకా మాట్లాడుతూ వారు అన్నారు వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి కోటేశ్వరరావు గారు ఏదైనా మాట్లాడితే బాగుంటుందంటూ మహాభారతంలో భీష్మద్రోణుల్ని, శ్రీరామాయణం నుంచి విభీషణ పాత్రని ఉటంకించారు. సరే, నేను రామాయణ భారతాలని తర్వాత అనుసంధానం చేస్తాను. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు ఆయన. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ అన్ యాపిల్ అని అడిగాను అనుకోండి, అసలు యాపిల్ అంటే ఏమిటో నాకు తెలిసి ఉండాలి కదా, తెలిస్తే కదా దాని వాల్యూ ఏమిటో చెప్పగలగడం. అసలు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న మాట ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, తేలికగా ఆవిష్కరించడానికి దానికి ఏమైనా నిర్వచనం ఉందా? ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం. చదువుకోవడం అంటే ఏమిటి చదువుకోవడం? అసలు నా దృష్టిలో అయితే ఒక మనిషి ఊపిరి తీయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక మనిషి ఊపిరి ఆగిపోయే పర్యంతమో వాడు ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. చదువుకోకపోవడం అనేటటువంటిది ఏమి ఉండదు. పుస్తకం పట్టుకు చదువుకోవడమే చదువుకోవడం కాదు. పుస్తకం పట్టుకోకపోయినా మీరు చదువుతూనే ఉంటారు. నేను ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి ఈ కాలేజీలోకి ప్రవేశించేంత వరకు నేను చదువుతూనే ఉన్నాను. కనపడిన హోర్డింగులు చదివాను, కారులో న్యూస్ పేపర్ చదివాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ రాసినటువంటి స్క్రీన్ మీద విషయాలు చదివాను, మిమ్మల్ని చదువుతున్నాను. నేను చదువుతూనే ఉంటాను. నా ఊపిరి ఆగిపోయే వరకు చదవడం నా ఉపాధి యందున్న మేధస్సు యొక్క సహజమైన ధర్మం. చదువుతాం. అదే చదువా? ఇఫ్ సో దానికి నేను వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నేను చదివిన హోర్డింగ్ మీద ప్రయోజనం ఏమిటి అని అడిగితే నేను ఇప్పుడు దాని విలువ నేనేం చెప్పను, నాకేమి ధారణలో లేవు. నేను ఎన్నో విషయాలు చదివాను వచ్చేటప్పుడు, అందులో ఏవి నా ధారణలో లేవు. నేను చదివిన న్యూస్ పేపర్లో కొన్ని కూడా నాకు ఇప్పుడేం జ్ఞాపకంలో లేవు. అప్పుడు నేను ఎడ్యుకేషన్కి వాల్యూ చెప్పండి అంటే అసలు ఎడ్యుకేషన్ అంటే ముందు నాకు ఒక అవగాహన ఉంటే కదా నేను మీకు దాని వాల్యూ చెప్పడం. నేను మీతో ముందే మనవి చేశాను, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇవాళ ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నట్లు అనుకోవద్దు అని. తేలికగా భావన చేస్తే, నాట్ ఫ్రమ్ ది స్కాలర్స్ సైడ్. నేను కోరుకునేది పిల్లల వైపు నుంచి. ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే మీరు ఇప్పటిదాకా మీ మనసులో ఏర్పడిన భావన ఏదుందో అరమరిక లేకుండా ఎవరైనా ఒకళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ అంటే మీకు ఏం అవగాహన ఏర్పడింది అంటే మీకేదో అనిపించు, అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. మీరు ఒకవేళ అది తప్పే చెప్పినా మీరు తప్పు చెప్పారు అనడానికి నేను సిద్ధంగా లేను. నేను విని ఊరుకుంటాను. నేనే అలా ఖండించడం, డిస్కరేజ్ చేయడం నా లక్షణం కాదు. ఎందుచేత అంటే నేను రామాయణాన్ని నమ్మాను, రామాయణ ప్రవచనం చేశాను. శ్రీరామాయణంలో రామచంద్రుడి పాత్రకున్న గొప్పతనం ఏమిటంటే, రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోతుల్ని వెంట పెట్టుకుని వెడితే ఆ కాలంలో అందరూ నవ్వారు. కోతుల్ని వెంట పెట్టుకుని రావణాసురుడి మీద యుద్ధం ఏమిటని. కానీ ఆయన కోతుల్ని చేరతీశాడు, రాక్షసుల్ని చేరతీశాడు, మనుషుల్ని చేరతీశాడు, మహర్షుల్ని చేరతీశాడు, అందరినీ చేరతీశాడు, అందరినీ ఉత్సాహపరిచాడు. ఎవరిలో ఏ చిన్న నిప్పు కణమన్నా ఊది మంట చేశాడు తప్ప ఎప్పుడూ నిప్పుల మీద నీళ్లు చల్లి నిరుత్సాహపరిచే ప్రయత్నం రామాయణంలో రామచంద్రమూర్తి చెయ్యలేదు. నువ్వు రామాయణం చెప్పింది నిజమైతే నువ్వు కూడా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. కాబట్టి నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను. ఒకవేళ ఎవరికైనా ఉత్సాహం ఉందా ఎడ్యుకేషన్ అంటే ఏమిటో చెప్పాలి అని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఈ స్థానంలో కూర్చున్నందుకు నేను తప్పకుండా ఏదో ఒక మాట అంటాననుకోండి. సరే, నేను అందుకు బహుశా ఎవరు ముందుకు రావట్లేదు అని నేను నిర్ణయానికి రావాల్సి వస్తోంది. ఎడ్యుకేషన్ అంటే బాగా మనకి అర్థమై బాగా మన జీవిత పర్యంతము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయంగా మీకు స్ఫురణలో ఉండాలి అనుకుంటే, నోయింగ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్. నాకు ఇది తెలియదు
అని మీరు తెలుసుకోవడమే విద్య. విద్ అంటే తెలుసుకొనుట. విద్ అన్న ధాతువులోంచి సంస్కృతంలో విద్య అన్న మాట వచ్చింది. విద్ అన్న ధాతువులోంచే వేదము వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? నాకిది తెలియదని తెలుసుకొనుట. అందుకే విద్య అనేటటువంటి దానికి ఎవ్వరూ నేను విద్యావంతుణ్ణి అని సగర్వంగా చెప్పడం కుదరదు. ఎందుకనంటే మీరు ఎంత చదవండి, ఎన్ని తెలుసుకోండి, మీరు చదువుకోవలసినవి మిగిలిపోతుంటాయి. మీరు ఎన్ని తెలుసుకుంటున్నారో దానివల్ల నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిన నాడు మీరు అహంకరించడానికి అవకాశం లేదు.